హలో వ్యూవర్స్, మనం ఈరోజు వచ్చేసి వివిధ పండ్ల మొక్కలకు మనకు ఒక రోజుకి ఒక మొక్కకు నీటి అవసరం ఎంత ఉంటుంది అనేది తెలుసుకోబోతున్నాం. మనకు ఈ పండ్ల మొక్కల్లో దూరం ఎన్ని అడుగుల దూరం నాటినారనే దాన్ని బట్టి మనకు కొన్ని మొక్కలకు వచ్చేసి ఎక్కువ అవసరం పడుతుంది, కొన్ని మొక్కలకు వచ్చేసి తక్కువ నీళ్ళు అవసరం పడుతుంది. అదేవిధంగా వచ్చేసి మనకు మామిడి చూసుకున్నట్లయితే 30x30 అడుగులు 30 అడుగుల్లో నాటిన మొక్కలకు ఒక్కో మొక్కకు వచ్చేసి ఒక రోజుకి 206 లీటర్ల నీరు అవసరం ఉంటుందండి. అదేవిధంగా మామిడినే 24x24 కింద నాటినట్లయితే 150 లీటర్ల వరకు నీళ్ళు అవసరం అవుతాయి. అదే చీనీ, నిమ్మ, ఈ సిట్రస్ జాతికి సంబంధించిన మొక్కలు 18x18లో నాటుకుంటే 85 లీటర్ల వరకు నీళ్ళు అవసరం పడతాయి. అదే చీనీ, నిమ్మ అదే 15x15 అడుగుల దూరం నాటుకుంటే 75 లీటర్ల వరకు నీరు అవసరం పడుతుంది. అదే దానిమ్మ చూసుకున్నట్లయితే 10x10లో నాటుకున్న దానికి వచ్చేసి 28 లీటర్లు నీరు అవసరం పడితే 12x12 అడుగులు నాటుకున్న దానికి 40 లీటర్లు, 15x15లో నాటుకున్న దానికి 60 లీటర్ల వరకు అవసరం పడుతుంది. ద్రాక్షలో సీడ్లెస్ రకము 6x4లో నాటుకున్న దానికి 9 లీటర్ల నీళ్ళు అవసరము. అలాగే వచ్చేసి ద్రాక్షలో దిల్కుష్ రకం అయితే 15x15లో నాటుకుంటాం కాబట్టి దీనికి వచ్చేసి 80 లీటర్ల నీరు అవసరము. అరటిలో వచ్చేసి 6x4లో నాటుకున్న దానికి 20 లీటర్ల నీరు అవసరము. అరటిలో వచ్చేసి 6x5 కింద నాటుకున్న దానికి 22 లీటర్ల వరకు నీళ్ళు అవసరం అవుతాయి. బొప్పాయి చూసుకుంటే మనకు 6x5 అడుగుల్లో నాటుకున్న దానికి 18 లీటర్ల నీళ్ళు అవసరము. బొప్పాయిలో 7x7 అడుగుల దూరం నాటుకున్న దానికి 20 లీటర్ల నీరు ఒక్కో మొక్కకు అవసరం ఉంటుంది. అలాగే జామ చూసుకున్నట్లయితే మనకు 15x15లో నాటుకున్న దానికి 80 లీటర్ల నీరు అవసరం ఉంటుంది. జామ 18x18లో నాటుకున్న దానికి 115 లీటర్లు, 25x25లో నాటుకున్న దానికి 120 లీటర్ల నీళ్ళు అవసరం అవుతాయి. అంజూరా చూసుకుంటే 10x10 మీటర్లు నాటుకున్న దానికి 32 లీటర్ల నీళ్ళు అవసరం అవుతాయి. అదే 12x12లో నాటుకుంటే 46 లీటర్ల నీరు అవసరం ఉంటుంది. రేగు చూసుకున్నట్లయితే 20x20లో నాటుకున్న దానికి 60 లీటర్ల నీరు ఒక్క మొక్క అవసరం ఉంటుంది. కూరగాయల మొక్కలు ఒక ఎకరాకు వచ్చేసి 36,000 లీటర్ల నీరు మనం మల్చింగ్ చేసుకున్నట్లయితే 18,000 లీటర్ల నీరు సరిపోతుంది. లేదంటే 36,000 లీటర్లు నీరుని ఇవ్వాల్సి ఉంటుంది. మనకు ముఖ్యంగా వచ్చేసి ఒక పదును వర్షపాతం నమోదైతే మనకు 3 రోజుల వరకు నీరు ఇవ్వాల్సిన అవసరం ఉండదు. ఇది మనం గమనించి చూసుకోవాల్సి ఉంటుంది.